హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూపించే రెసిపీ సేమియా కస్టర్డ్ ఫ్రూట్ పాయసం. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి దీన్ని చూస్తే దీని రుచి చిన్నలో మర్చిపోరు, అమృతంలాగా ఉంటుంది. ఎలా చేయాలో వీడియో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యాన్ని వాటర్ వేసి ఒక అరగంట లేదా గంట నానబెట్టుకుందాము. వీటి మీద ప్లేట్ పెట్టి వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ గీ వేసుకుందాం, అదే నెయ్యి వేసుకొని ఈ నెయ్యి బాగా మెల్ట్ అయ్యాక పావు కప్పు సేమియా తీసుకొని ఈ సేమియాని లో ఫ్లేమ్లో వేయించుకుందాము. మంచి కలర్ వచ్చేదాకా లో ఫ్లేమ్లో వేయించుకుందాము. సో చాలామంది వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీకు నచ్చిన హార్ట్ సింబల్ కామెంటు లైక్ చేయండి ప్లీజ్. ఇప్పుడు ఈ సేమియా కూడా వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యంలో నుంచి వాటర్ పంపేసి ఈ సేమియాలోకి వేసుకుందాము. వేసుకొని ఒక కప్పు వాటర్ వేసుకొని వాటర్లో సేమియా సగ్గుబియ్యం ఉడికించుకుందాము. సో ఈ రెసిపీ చాలా బాగుంటుంది, చాలా టేస్టీ కూడా, హెల్దీ అయిన రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇలా ఒక కప్పు వాటర్ పోసుకున్నాక వీటన్నిటిని ఇలా కలుపుకొని మనం లో ఫ్లేమ్లోనే వీటిని ఉడికించుకుందాము. ఈ వాటర్ని ఉడికి దగ్గరకు వచ్చేదాకా మనం వీటిని ఉడికించుకుంటూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో మీడియం ఫ్లేమ్లో తీసి మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని మూత పెట్టి మధ్య మధ్యలో ఇలా చెక్ చేస్తూ ఉండాలి, అడుగంటుకోకుండా. చూడండి వాటర్ అనేది దగ్గరకు వచ్చి ఇలా ఉడికింది కదా. సో ఇంకొంచెం ఉడికిన తర్వాత ఇవన్నీ వాటర్ అన్ని పోయి దగ్గరకు వచ్చేదాకా ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 కప్స్ పాలు పోసుకుందాము. ఇవి కాచి చల్లార్చిన పాలండి. మనం ముందుగానే కాచి చల్లార్చుకున్న పాలు 2 కప్పులు పోసుకోవాలి. ఇలా పోసుకొని ఈ పాలలో ఈ సేమియా సగ్గుబియ్యం అంతా కూడా కలిసేదాకా బాగా కలుపుకోవాలి. సో చూడండి ఇదంతా కలిసిన తర్వాత ఇది ఒక పొంగు వచ్చేదాకా, పాలు ఒక పొంగు వచ్చేదాకా లో ఫ్లేమ్లోనే వీటిని బాగా మరిగించుకున్నాము. ఈ పాలు మరుగుతూ ఉంటాయి. ఈలోపు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని కొన్ని పాలు వేసుకొని ఉండలేమి కట్టకుండా, లమ్స్ ఏమి లేకుండా వీటిని బాగా గరిటెతో కానీ స్పూన్తో కానీ బాగా కలుపుకోవాలన్నమాట ఈ కస్టర్డ్ పౌడరు. సో నేను ఇక్కడ వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను. అన్ని సూపర్ మార్కెట్లో కూడా ఇది అవైలబుల్గా ఉంటుంది. మనం పాలు వేయంగానే కలుపుకున్నా ఉంటే అడుగున గడ్డ కట్టుకుపోతుందండి. అందుకని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు చూడండి పాలు ఒక పొంగు వచ్చింది కదండి. ఇప్పుడు పాలు ఒక పొంగు వచ్చాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇందులోకి స్వీట్ని, షుగర్ని యాడ్ చేసుకుందాము. సో నేనైతే ఒక 3/4 కప్పు దాకా వేసుకున్నాను. చిన్న కప్పుతో పావు కప్పు వేసాను, సారీ 3/4 కప్పు అన్నా, చిన్న కప్పు పావు కప్పు వేసానండి నేను. మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే పావు కప్పు షుగర్ సరిపోతుంది. మీరు కొంచెం ఎక్కువ కావాలనుకున్నా కూడా 2-3 టేబుల్ స్పూన్లు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ షుగర్ అంతా పాలల్లో కరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, అది మరొకసారి వేసే ముందు మరొకసారి అడుగంతా కూడా కలుపుకొని వేసుకోవాలి. లేదంటే పౌడర్ అంతా కూడా అడుగున ఉండిపోతుంది. ఇలా కలిపి పాల మిశ్రమంలో కస్టర్డ్ పౌడర్ వేయగానే వెంటనే ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఉండల్లాగా కట్టేస్తుంది అనమాట. ఇలా 2-3 నిమిషాలు కలుపుకునే తలకి ఈ పాయసం అనేది చిక్కదనంగా వస్తుంది. చూడండి ఈ కలర్లో చిక్కదనంగా వచ్చింది, కొంచెం కలర్ చేంజ్ అయ్యి చిక్కగా వస్తుంది కదా. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకున్నాను, కానీ మా పిల్లలు లూజ్గా ఉంటే ఇష్టపడరు. అందుకని ఇంకొక 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచేసాను నేను. మీరు మరీ చిక్కగా వద్దు అనుకుంటే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నేను కొంచెం ఉడికించాను. సో చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని ఇది చల్లారేదాకా కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే పైన మేగల్లాగా ఫామ్ అవుతుంది. చూడండి ఇలా పూర్తిగా చల్లారిపోయేదాకా మనం దగ్గరుండి ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా పూర్తిగా చల్లారిపోయిన ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని చూడండి ఇది పూర్తిగా చల్లారాక ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాను నేను. ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో 2 అవర్స్ పెట్టుకోవాలి. సో 2 అవర్స్ పెట్టుకున్న తర్వాత బయటికి తీస్తే ఇదిగోండి ఇలా గట్టిగా ఫామ్ అయింది. దీన్ని ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ప్రోమోగ్రానైట్ అంటే దానిమ్మ విత్తనాలు వేసేసుకొని తర్వాత గ్రేప్స్ వేసేసాను నేను. దానిమ్మ విత్తనాలు, గ్రేప్స్ హెల్త్కి చాలా మంచిది. ఇవి గ్రేప్స్ అంటే కిస్మిస్ అండి. ఇవి
తెల్ల ద్రాక్ష అంటారు కదా అవి, ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకుందాము. ఇందులోకి మళ్ళా యాపిల్ కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర ఏ తీయటి పళ్ళు ఏ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్లో అరటికాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. బనానాని పీసెస్గా ఇలా సన్న స్లైసెస్గా కట్ చేసుకొని ఇలా వేసేసుకొని ఇదంతా కూడా కలిపేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సేమియా కస్టర్డ్ ఫ్రూట్ పాయసం రెడీ అయిపోయింది. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వీడియోని చూసేసి మీరు కూడా ఈ రెసిపీ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.